దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఆశతో ఎదురుచూస్తున్న ప్రియ విశ్వాస సహోదరులకు ప్రభునామములు శుభములు. ఈ మొదటి ధారావాహిక అంతట్లో మనం చదువుకుంటున్నాం దేవుని ప్రేమ మరియు న్యాయం. అందులో 9వ పాఠం అండి. ఈరోజు మనం చదువుకోబోతున్నది విశ్వ సంఘర్షణ. సంఘర్షణ, ఘర్షణ, పోరాటం మన జీవితాల్లో నేను ఒక్కళ్ళనే పడుతున్నానని మనం అనుకుంటాం. కానీ ఇది ఒక్క మన జీవితంలో వచ్చిందే కాదండి, దానికి ముందుగానే విశ్వమంతట్లో వచ్చిందని మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని గురించి ఈ ధారావాహిక మనకి ఏం అందిస్తుందో కొంచెం వివరంగా తెలుసుకుందామా మరి? నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామరాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. ఈ మొదటి ధారావాహికలో దేవుని ప్రేమ న్యాయం చదువుతున్నాం. ఇందులో 9వ పాఠం విశ్వ సంఘర్షణ. ఈ సంఘర్షణ గురించి మాకు పరిచయం చేయండి. బైబిల్లో ఉన్న ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే మంచి చెడుల మధ్యన జరుగుతున్న పోరాటం. అది ఆదికాండం నుంచి 3వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. మరి ప్రకటన గ్రంథం ఆఖరి వరకు కూడా ఈ పోరాటంలో చాలామంది గాయపడుతున్నారు, ఓడిపోతున్నారు, చాలామంది గెలుస్తున్నారు కూడా, సాక్షులుగా హతసాక్షులుగా కూడా మిగిలిపోయి ఉన్నారు. ఈ మహాపోరాటం అనేది ఒకళ్ళిద్దరితో కూడింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. అందరూ కూడాను మానవులందరూ అందులో రోమా గ్రంథంలో అందరూ కూడాను తప్పు చేసేసారు, అందరూ కూడాను పాపంలో పడ్డారు, ఈ పోరాటంలో ఓడిపోయారు. ఈ పోరాటంలో చాలామంది మరి గెలిచినట్లు కూడాను రాయబడదు. ఆనోక్ అనేవాడు మరి దేవునితోనే నడిచి, ఇక నువ్వు ఇంత ఎక్కువసేపు నడిచేవు నాతో, నువ్వు వచ్చేసే నాతో ఉండిపోన్నట్లుగా. సో ఈ పర్స్పెక్టివ్ ప్రకారం ఈ మహా గొప్ప కాస్మిక్ కాన్ఫ్లిక్ట్, ఈ యొక్క మహా గొప్ప ఏమంటారు అనంత విశ్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు ఎలాగా తీర్మానం చేస్తారు? కొంతమంది ఏమో దేవుడినే నిందించాలంటారు, కొంతమంది ఏమో మానవుడు బుద్ధిహీనత ఇంత చెప్పినా కానీ చెరిగిపోవటం అంటారు. రకరకాల ఉద్దేశాలతో, రకరకాల తలంపులతో మనుషులు అంటూ ఉన్నారు. కానీ ఈ వారం మనం చదువుకునేది ఏంటంటే 2 ఉద్దేశాలతో మనం చదువుకున్నాం. ఒకటి, ద స్క్రిప్చర్ డస్ టీచ్ దట్ దేర్ ఈజ్ ఎ కాస్మిక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ సేటన్. ఈ బైబిల్ అనేది ఖచ్చితంగా దాని వివరం, ఆ పోరాటం గురించి వివరంగా చెప్పుతూ ఉన్నది. రెండవది, స్క్రిప్చర్ ఆల్సో టీచర్స్ ఎలాంటి పోరాటం, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఆఖర్లని. సో ఆ రహస్యాలు మనం తెలుసుకోవాలంటే బైబిల్లోకి వెళ్ళాలా. ఈ పాఠంలో మాత్రం అవుట్లైన్ వివరించబడి ఉన్నది. బాగుందండి, చాలా చక్కగా పరిచయం చేశారు. పాస్టర్ గారు ఈ పాఠం కొరకు లేఖనం వినిపించేయండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అక్కడే ప్రారంభమైంది సువార్త కూడా మనకి. డాక్టర్ గారు, మరి యేసుప్రభు వారి మాటల ప్రకారం ఈ లోకంలోకి పాపం రావటానికి కారణం ఏమిటంటారు? ఈ వాక్యం చదివారు చూడండి, ఆ 3వ అధ్యాయం వరకును దేవుడు లోకాన్ని ఎంతో చక్కగా తయారు చేసి, ఎంత చక్కగా ఆనందంగా అంత ఐశ్వర్యంతో నిండి ఉండి అలంకరించబడి రంగురంగులుగా హార్మనీ అంత క్రమంగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ బుద్ధుమతస్థులు ఎవరన్నా వాక్యం 3వ అధ్యాయం 15వ వచనం చదివితే ఇది మనకు సంబంధించింది కాదు, ఎందుకంటే హాని జరుగుతుంది ఇక్కడ, అహింస అనేది అని చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు పాఠం ప్రకారం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. చాలా మంచిది, ప్రాక్టికల్ది అనమాట. ఒక విత్తువాడు తన పొలంలో విత్తడానికి వెళ్ళాడు, ల్యాండ్ ఓనర్ విత్తడానికి వెళ్ళాడు. ఆ విత్తిన తర్వాత వారం రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి చూడటానికి ఈ యొక్క విత్తనాలు మొలిసినాయా లేదని చూడటానికి వస్తే అవి మొలిసాయి. కానీ వాటితో పాటు ఆయన గోధుమలను జల్లారు. ఆ గోధుమలతో పాటు కొన్ని విత్తనాలు, గురుగులు కూడా వచ్చాయి. వెంటనే ఆ యొక్క సేవకులను పిలిచి, మనం ఇది కదా చల్లింది, మరి ఇది ఎలాగొచ్చింది అని అడిగినప్పుడు, అయ్యా మనం తెలియదు, మీకు ఇష్టం లేని వారు ఎవరో వచ్చి రాత్రి వేళ చల్లారు. ప్రతిదానికి కూడా అర్థం ఉంది. రాత్రి వేళ అజాగ్రత్తగా ఉన్నప్పుడు మన మరమ్మతులు, సో ప్రతిదానికి కూడా అర్థం అంటూ ఉన్నది. అది జరిగిందని చెప్పి ఉన్నారు. అయితే వెంటనే మమ్మల్ని తీసేయమంటారా? నో, ఇప్పుడు తీసేస్తే మంచి విత్తనాలు కూడా పెళ్ళగిస్తారు. ఒక సమయం వస్తుంది, ఆ పంట కోసినప్పుడు దీన్ని వేరు చేసి గోధుమలనేమో మన కొట్లలో చేర్చుకుందాము, గురుగులనేమో తీసేసి కాల్చివేద్దాం. ఆ సింపుల్ ఉపమానంలో, ఆ చిన్న కథలో గ్రేట్ కాంట్రవర్సీ, మహా గొప్ప పోరాటం అంతా కూడాను చక్కగా విమర్చబడి ఉంది. వెంటనే తీసేద్దామా, చెడ్డవారిని మంచివారిని ఈ లోకంలో వేరు చేద్దామా? లేదు. నేను నూజివేడు సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు
ఒక ఆయన దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే వెంటనే చర్చ్ బోర్డు వారు మరి ఆయన చేశాడు కాబట్టి ఆయన చర్చిలోంచి డిస్ఫెలోషిప్ చేద్దాము అని అన్నారు. వెంటనే ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఆయన మనం హెచ్చరివ్వాలా, ఆయనకు అవకాశం ఇవ్వాలా మార్చుకోమని. మనం ఈ విధంగా వెంటనే తీసివేసినట్లయితే ఆయన కుటుంబీకులు దాదాపు 20 మంది ఉన్నారు. ఆ కుటుంబం అంతా కూడాను వాళ్ళ విశ్వాసం దెబ్బతింటుంది. అందరూ దేవునికి దూరం అయిపోతారు. కొంతమంది ఇప్పుడే చర్చికి వస్తున్నారు, కొంతమంది బలంగా చర్చిలో ఉన్నారు, కొంతమంది అటు ఇటుగా ఉన్నారు. సో వాళ్ళ స్థాయిని బట్టి, అంటే విశ్వాస స్థాయిని బట్టి, ఎంత మెచ్యూరిటీ ఉన్న దాన్ని బట్టి మనం జాగ్రత్తగా చేయాలి. వాళ్ళందరూ కూడాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్కడి గురించి రక్షణ అనేది బలహీనపడుతుంది. సో మనం వెంటనే చేసినట్లయితే, తీర్పు మనమే ఇచ్చేసినట్లయితే దేవుడు ఎందుకున్నాడు మరి? సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఈ మహా గొప్ప పోరాటంలో శత్రువుని వెంటనే తీసివేయటానికి చాలామంది అంటారు, ఏదైనా వనంలో ఆ చెట్టే ఉండకుండా చేయొచ్చు కదా, ఆ పండు తినడానికి వచ్చి అప్పుడు వెంటనే రకరకాలుగా మనం లాజికల్గా ఆలోచిస్తున్నాము. దేవుడు మాత్రం ఈ సుదీర్ఘ కాలంలో ఈ అనుభవాల ద్వారా మన గుణలక్షణాలు ప్యూరిఫై అవుతుంది, రిఫైన్ అవుతుంది, మేలిమి బంగారంలాగా అవుతామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ యొక్క యోబుని పరీక్షించిన తర్వాత మరి 200గా ఆయన ఆశీర్వదించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ దీవెన, ఆశీర్వాదం, ఆ గొప్పతనం, ఆ మహా గొప్ప ఆనందం కొరకు తాత్కాలికంగా మనం మురికిలో ఉండాలి, తాత్కాలికంగా మన శోధనలు మనం అనుభవించాలి. దేవుడు అంత అవకాశం ఇచ్చి అలా చేస్తున్నాడు ఈ లోకాన్ని అని మనకు అర్థమవుతుందండి. చిన్న విరామం తీసుకొని తర్వాత పాటలకు వెళ్దాం. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత విశ్వ సంఘర్షణ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. విశ్వ సంఘర్షణ పాఠం చదువుకుంటున్నాం కదా, ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. పాస్టర్ గారు, దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అంతా మంచిదిగా క్రమంగా పర్ఫెక్ట్గా అంతా చేస్తున్నాడు. అలాంటి లోపము లేని లోకంలోకి ఈ పాపము, చెడు అనేది ఎలా వచ్చిందంటారు? దుష్టత్వం అంతా, ఈ యొక్క పాపము, చెడు, దుష్టత్వం అంతా కూడా చూసుకున్నప్పుడు ఇందాక సారు చెప్తూ ఒక ఉపమానము యేసుక్రీస్తు వారు చెప్పింది, అపవాది రాత్రివేళ సమయంలో మరి చెడు విత్తనములు వేసినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఇక్కడ రాత్రివేళ సమయంలో కాదు కానీ దేవుడు సృష్టి అంతా కూడా సృష్టించిన తర్వాత ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయన మంచిది 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 అని చెప్పి 6 రోజులు సృష్టి అయిపోయిన తర్వాత చాలా మంచిది అని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాము. కానీ దేవుడు అంత చక్కగా సృష్టించి మరి నిత్యము కూడా ఆదాము అవ్వతో అన్నీ కూడా చెప్తున్న సమయంలో అపవాదికి అది నచ్చలేదండి. అపవాది అన్ని ప్రపంచములను కూడా తిరిగి ఈ ప్రపంచము కూడా వచ్చి ఎలాగైనా దేవుని సృష్టిని స్వాధీనం చేసుకోగలిగితే ఈ లోకము నా స్వాధీనంలో ఉండి నేను ఒక అధిపతిగా నేను ఇక్కడ ఉండగలుగుతాను అని అనుకోవటం జరిగింది. ఆదికాండము 3వ అధ్యాయము మనం చదివినప్పుడు 1 నుంచి 7 వచనాలలో చూసుకున్నప్పుడు మరి సాతాను మరి సర్పం యొక్క రూపంలో వచ్చి, సర్పము కూడా యుక్తమైనదిగా మనము బైబిల్లో చూడగలుగుతున్నాము. అయితే ఒక రూపాన్ని తీసుకొని ఆ సాతాను ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మరి అనుమానాస్పద్ధతిలోకి తీసుకెళ్ళింది, ఫస్ట్ అనుమానాస్పద్ధతిలోకి తీసుకువెళ్ళి అనుమానముతో అవ్వతో మాట్లాడించి ఆ తర్వాత అనుమానం నుంచి ఒక ప్రశ్న వేసి అవ్వని ఆ తినకూడదని చెప్పిన పండుని తినిపించేలా చేసినట్లు మనం చూస్తున్నాము. దేవుడు ముందే చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు 17వ వచనములో ఆయన, నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క పండును నువ్వు తింటావో నువ్వు నిశ్చయముగా చనిపోతావని దేవుడు చెప్పాడు. కానీ ఆ దేవుని యొక్క మాటలనే అనుమానంగా తీసుకొచ్చి సర్పము అవ్వతో మాట్లాడించి తినిపించినప్పుడు పాపం అనేది ఈ లోకంలోకి రావటము మనము ప్రారంభంగా చూస్తున్నాము. కేవలము బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఆ సమయంలో ఈ యొక్క చక్కగా సృష్టించిన విశ్వములోనికి పాపము ఒకటే రావటం కాదు, కానీ ఆదాముకు ఏదైతే ఈ యొక్క ప్రధానత్వము లేకపోతే ఒక రూలర్షిప్ ఆయనకి ఇవ్వటం జరిగిందో, పరిపాలన అధికారము, అది కూడా సాతాను దొంగిలించేసినట్లు మనం చూడగలుగుతున్నాము. ఆ రీతిగా పాపం ఈ లోకంలోకి వచ్చి ఆ పాప పరిమాణాలే సమస్త ప్రజలకు, సృష్టికి కూడా వ్యాపిస్తున్నట్లు మనం చూడగలుగుతాము. బాగుందండి డాక్టర్ గారు. మరి ఈ పండు తినిపించడానికి సాతాను ప్రేరేపించడం, దానికి ముందుగా పరలోకంలో అసలు ఏం జరిగింది, దాని ప్రారంభం ఎక్కడుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
ఇది కూడాను చాలా పెద్ద ఘాత. అనగా దేవుడు మనని ఏమీ కూడా వివరించుకోకుండా మీకేం తెలియదులే, మీరు పాపుర్లే, మీరు కొద్ది కాలమే జీవిస్తారులే, మీకు ఈ ఆలోచనలు ఎందుకని అట్లాగా మనని ఏమంటారు సైలెంట్ చేయలేదు ఎప్పుడు కూడాను. ఆయన అన్నీ కూడాను వివరించాడు. కానీ బైబిల్ గ్రంథం అంతా కూడాను మానవుడి రక్షణ ప్రణాళిక కొరకే రాసి ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాల గురించే రాసి ఉన్నారు. ఆయన మంచితనము ప్రేమ గురించే రాసి ఉన్నారు. సాతానుడి గురించి రాయాలంటే ఎన్నో గ్రంథాలు రాసేవాడు పరలోకంలో. కానీ 1-2 అధ్యాయాల్లో మాత్రం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఉద్దేశం ఏమైందని మానవుడు తెలుసుకుంటానికి మాత్రం రాసినాడు. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వివరంగా రాసి ఉన్నారు. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12-13 వచనాలు. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సులిమానిరాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమను, రత్నము, బంగారములతో నీవు అలంకరింపబడి ఉన్నావు. సాతానుడు అనగా లూసిఫర్, ప్రథమ దూత పరలోకంలో సౌందర్యవంతుడు, తలాంతులు కలిగిన వాడు, దూతలందరికీ నాయకుడు, పూర్ణ జ్ఞానము కూడా దేవుడు. చూడండి ఎంత గొప్పగా దేవుడు స్వార్థం లేకుండా దేవుడు ఇవ్వవలసిందంతా ఇచ్చాడు తన సృష్టికి. మనం కుమ్మరి ఎవరైనా కుండం చేసుకుంటే తనకు అవసరమైన రూపంలో రూపుదిద్దుతాడు, తనకు అనుకూలమైన విధంగా దాన్ని అలంకరిస్తాడు, దాన్ని ఉపయోగించవలసిందిగా ఉపయోగించుకుంటాడు. కానీ ఇక్కడ కుండ మాత్రం ఏమైందంటే, నన్ను ఇంత బాగా చేసావు కాబట్టి నేను నీలాగా పరిపాలకుడిని అవుతానని అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ వాక్యాలను బట్టి మనం చూసేది ఏంటంటే, దేవుని పదవిని సృష్టి అయి ఉండి సృష్టికర్తని యొక్క పదవిని ఆశించడం చాలా దుర్మార్గం. ఇంగ్లీష్లో చాలా బాగుంది, సీల్ ఆఫ్ పర్ఫెక్షన్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, పర్ఫెక్ట్ బ్యూటీ. సూపర్లేటివ్స్ అవన్నీ కూడా, సంపూర్ణమైన పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము కూడా. ఇవన్నీ కూడా చూసినప్పుడు సాతానుని దేవుడు ఏమాత్రం తక్కువ చేయకోకుండా అనే లూసిఫర్ని వెలుగుదూతను చేసి ఉన్నాడు. కానీ దేవుడి స్థానంలో కూర్చొని ఉండటం అనేది అది దురాశ, అదంతా కూడా ప్రైడ్, గర్వంతో ఉన్నది. కాబట్టి దేవుడు వారిని తొలగించి మీరు దూరం అయిపోవాలా, మీలో ఉన్న మనసు బాగలేదు, వెంటనే ఆ విధంగా ఎప్పుడైతే అన్నాడో దేవుడు, మీరు ఈ విధంగా ఉండటం కాదని కౌన్సిల్ సలహా ఇవ్వటం మొదలుపెట్టాడు, దేవుని మీద అపనిందలు వేయటం ప్రారంభించాడు. నీ యొక్క పరిపాలన న్యాయం కాదు, నీ ప్రేమ శ్రేష్టమైంది కాదు, ఉత్తమమైంది కాదు, నీ పరిపాలన ఒక పొరపాటు ఉందని చెప్పటం వల్ల ఆ యొక్క క్వశ్చన్ గురించి ఈ పోరాటం అంతా కూడా మనం అక్కడ ప్రారంభమైంది, తిరుగుబాటు, యుద్ధం అంతా కూడా. పాస్టర్ గారు, మరి మన విషయంలోకి వచ్చినప్పుడు దేవుడు మనకి ఎన్నో అవసరమైన క్షేమాలు అన్ని కలుగజేసి అనుగ్రహించున్నాడు. మనం భయపడుతూ బ్రతకవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఈ మన చుట్టూ జరుగుతున్న విశ్వ సంఘర్షణ, ఈ పరిస్థితులన్నింటినీ మనం తెలుసుకోవడం అవసరం అంటారా? చాలా ప్రాముఖ్యమండి. ఎందుకు ప్రాముఖ్యము అన్నది మనం చూసుకున్నప్పుడు, మనం కేవలము పరలోకపు తండ్రినే మనం ఆరాధించాలి. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే, ఎప్పటికప్పుడు మన మధ్యకు వచ్చి మనల్ని మోసం చేయటానికి తన దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన సాతాను దొంగిలిస్తూ మనకి తెలియకుండానే సాతాను ఆరాధించే పరిస్థితిలోనికి తీసుకెళ్ళిపోతున్నట్లు మనం చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము ఈ రీతిగా సెలవిస్తుంది, ఏలయనగా మనము పోరాడునది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి ఈ యొక్క పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్తూ మనందరికి కూడా చెప్తున్నాడు, మీరు పోరాడుతున్నది సామాన్యులతో పోరాడతలేదు, మరి దురాత్మలతోనూ సాతానుతో మీరు పోరాడుతున్నారు కనుక మీరు భయపడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క మాటలో మనం చూడగలుగుతున్నాము. చిన్న విరామం తీసుకొని దాని గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు, ఉదాహరణ ఉందన్నారు, దాన్ని కొంచెం చెప్పండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు
యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన యొక్క సేవను ప్రారంభిస్తున్న సమయంలో ఏ రీతిగా ఈ యొక్క చీకటి శక్తులు, అపవాది, మరి ముఖ్యంగా సాతాను మరి యేసుక్రీస్తు వారు అరణ్యంలోనికి శోధింపబడటానికి తీసుకువెళ్ళినప్పుడు ఏ రీతిగా శోధించారో మనం చూడగలుగుతున్నాము. మొట్టమొదటిది మరి ఆయన యొక్క ఆకలి గమనించి ఆకలును మరి ఆ సాతాను మరి ఎన్హాన్స్ చేసుకోవటానికి, లేకపోతే దాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుని మరి యొక్క రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమని చెప్పినట్లు మనం చూస్తున్నాము. తర్వాత రెండోదిగా మనం చూస్తున్నప్పుడు గుడి గోపురం మీదకు తీసుకువెళ్ళి మరి ఆ గుడి గోపురం మించి నువ్వు కిందకు దూకేసినట్లయితే నీ తండ్రి చెప్పి ఉన్నాడు కదా, దేవదూతల్ని నీ కాలుకు రాయి తగలకుండా కాపాడుతానని చెప్పినట్లు మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు మరి ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళ్ళి అన్నీ కూడా చూపించి ఇవన్నీ నాయే, ఒక్కసారి నువ్వు నాకు మోకరించి నమస్కరిస్తే సరిపోతుంది, నీకు నేను సమస్తము కూడా ఇచ్చేస్తానని చెప్పినట్లు మనం చూస్తున్నాము. ఆ ఒక్కసారే అనే ఒక పదమును కానీ యేసుక్రీస్తు వారు మనం ఆలోచించినట్టు ఆలోచించలేదండి. ఆ ఒక్కసారే చేసుండుంటే అది మొత్తం అంతా కూడా ఆయన జీవిత తలకిందులైపోదును. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి వాక్యముతోనే సమాధానం చెప్పగలిగి ఉన్నాడు. అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు భయపడకుండా ఉండండి, కానీ మీరు యుద్ధం చీకటి శక్తులతో, అపవాదితో చేస్తున్నారు కాబట్టి వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే మనం తప్పించుకోగలుగుతాము, ఆరాధన దేవునికి మనం ఇవ్వగలుగుతామని మనకు అర్థమవుతుందండి. బాగుందండి. డాక్టర్ గారు, మనం ఈ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ 2 సంఘాలు, 2 స్త్రీలని గురించి పోల్చి చెప్పడం జరుగుతుంది. అది ఎందుకు అలా చెప్పున్నారు, దాని గురించి కొంచెం వివరిస్తారా? 2 సంఘాలు, 2 రకాలైన సంఘాలు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం ఈ పోరాటం. ఈ యొక్క సంఘటనలో ఆ చెప్పిన 2 సంఘటనలో ఒకటి తెల్లని వస్త్రం ధరించిన స్త్రీ, అంటే నిజమైన ప్యూర్ చర్చి. ఒకటేమో వస్త్రాలతో కూడిన రక్తవర్ణ వస్త్రాలతో కూడిన స్త్రీ, ఆమెమో ఫాల్స్ బెబిలోన్ సంఘం అని చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి మనం చూసినప్పుడు నేచర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఎలాంటి పోరాటం జరుగుతున్నది మంచి చెడుల మధ్యన, సత్యము అసత్యము మధ్యన, యేసుక్రీస్తు వారు సాతానుడి మధ్యన, ఘటసర్పం మధ్యన పోరాటం అంటూ జరుగుతున్నది. ఇప్పుడు మీరు చెప్పింది ప్రకటన గ్రంథం ఆఖరిలో, కానీ ఇది ప్రారంభంలో ఆదికాండంలోని కూడాను ఉన్నట్లు మనం చూస్తున్నాము. మనం ఈ నేచర్, ఈ కాన్ఫ్లిక్ట్ మనం చూసుకున్నప్పుడు మనం చూసేది ఏంటంటే, సాతానుడు ఏ పరిస్థితికైనా ఎక్కడికైనా దిగజారిపోయి ఆయన కావాలన్నా సాధించుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఆయన మాట్లాడేది ఫ్లాటరీ, డిసీట్, మోసాలు చేయటం, అబద్ధాలు ఆడటం, రకరకాలైన హిప్నోటైజ్ చేయటం, ఎన్నో రకాలైన విధానంగా సృష్టి ద్వారా పూజింప చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ యేసుప్రభు వారు మాత్రం ఆయన యొక్క సత్యం నిజమైందని చెప్పడానికి ఎవరిని ఫోర్స్ చేయలేరు, ఏ విధంగా ఒత్తిడి చేయలేరు, మోస పద్ధతులు చేయలేరు, షార్ట్ కట్ మెథడ్స్ ఏం చేయలేరు. ఆయన ఎప్పుడు కూడాను దేవునికి సమర్పించుకొని విధేయత జీవితంలో సత్యాన్ని ప్రేమించి ఆయనంతా కూడా స్ట్రైట్ పద్ధతి అన్నమాట. అందుకోసమే దీంట్లో తక్కువ మంది ఉంటున్నారు, అనుకూలమైన మత సిద్ధాంతాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు. దీంట్లో క్రమశిక్షణ ఉన్నది, క్రమశిక్షణే దీంట్లో లేదు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ పోరాటంలో ఈ యొక్క పోరాటపు పద్ధతి, విధానం అనేది ఒకవైపునేమో చాలా ఘోరంగా ఉన్నది, గలిబిలిగా ఉన్నది, ఒకవైపున మాత్రము కొద్దిమందే సంపూర్ణంగా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో సాతానుడు, అపవాది, అబద్ధాలు ఆడువాడు, అబద్ధాలకు తండ్రి, జనకుడు అని రాయబడి ఉన్నది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు చెప్పిన దాని వాక్యాన్ని బట్టి సాతానుడు 12వ అధ్యాయం 9-10 వచనాల్లో సాతానుడు పాత ఘట సర్పము, అది మనం ఆదికాండంలో చూడగలుగుతున్నాం. ఆయన ఇంకా పరలోకపు న్యాయస్థానం అనేది దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళని అక్యూజెస్, అంటే వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు, మన సహోదరుల మీద నేరారోపణ చేస్తున్నాడు. మూడవది డ్రాగన్ రూల్స్ ఓవర్ ద డిసెప్టివ్ వరల్డ్, ఈ పాపలోకాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. అసలైతే మనం పరిపాలించాలి, ఆదాము యొక్క వారసత్వం మనది, మనం నాయకులమే, మనము
పరిపాలకులము, కానీ వాడిని దొంగిలించేసినాడు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే సాతానుడు ఎప్పుడు కూడాను స్లాండర్ అన్న మాట నాకు బాగా ఆకర్షణీయంగా ఉంది. ఏంటంటే అపోహలు పుట్టించేవాడు, పుకార్లు పుట్టించేవాడు, ఒకళ్ళ మీద నింద వేసేవాడు, ఒకళ్ళ సద్గుణాన్ని పాడు చేసేవాడు. ఈ ఘట సర్పము ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్నాడు. సాతానుడు ఒకరోజు యేసుప్రభు వచ్చి సాతాన్ని నోరు మూపిస్తాడు. అప్పటి వరకు మనం ఓపికగా ఉండాలి. అప్పటి వరకు వాడి పని వాడు అలా చేస్తున్నాడు. పాస్టర్ గారు, విశ్వ సంఘర్షణ, దీనికి సంబంధించి ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పండి. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ యొక్క సంఘర్షణ జరుగుతున్న ప్రారంభం మొదలుకుని మానవులకి చెప్పకుండా ఏది కూడా దాయలేదండి. ఆదామవ్వతో చెప్పి ఉన్నాడు, తర్వాత విశ్వాలందరికీ కూడా చెప్పి ఉన్నారు. మరి సాతానుకి కూడా మనం వేరే ఇన్స్పైర్ రైటింగ్స్లో చూసుకున్నప్పుడు చాలా బతిమాలి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాము. ఎందుకు దేవుడు ఇంత గొప్పగా మానవులకి వర్ణిస్తున్నాడంటే దేవుడు తరపు నుంచి అంతా కూడా ఆయన బట్టబయలుగా, అంటే ఏది కూడా రహస్యంగా ఉంచకుండా దాచిపెట్టకుండా ఉంచకుండా ఉండటానికి దేవుడు చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. చాలా మంది అంటూ ఉంటారు, చాలా పాఠాల్లో కూడా మనం నేర్చుకున్నాం, సాతాన్ని చంపేస్తే వదిలిపోతుంది కదా, ఒక పని తీరిపోతుంది, ఎందుకు దేవుడు అలా పరిష్కారం అవుతుంది, అది ఇంకో కొత్త సమస్యకి దారి తీస్తుంది అలా చేయటం వల్ల. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ఇది పాపము పడిన తర్వాత అనే ఒక పదాన్ని మనం సామెతగా మనం చూస్తూ ఉంటాము. అంటే దేవుడు అప్పటి వరకు కూడా సమయమునిచ్చి ఇంకా శాశ్వతంగా పాపాన్ని తీసివేయటానికి, ఒకవేళ ముందునే దేవుడు తీసివేస్తే మళ్ళీ అది వేరే రీతిగా వచ్చి. అందుకేనంత సమయం తీసుకుని మానవులు చెబుతూ దేవుడు ఈ రీతిగా చేసినట్లు ఈ పాఠంలో మనం నేర్చుకోగలుగుతాము. బాగుందండి. అంటే పైన పెరికి వేయకుండా దాన్ని కోకటి వేళ్లతో సహా లాగటానికి ఎంత టైం అవసరం అనమాట. దేవుడు ఇచ్చాడు దీర్ఘశాంతం. చాలా విలువైన పాఠం అండి. విశ్వాసులందరికీ చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, విశ్వ సంఘర్షణ ఒక మన దగ్గరే లేదు, సర్వలోకంలో ప్రారంభమైంది, అది కొనసాగుతూనే ఉంది. మనం గుర్తించినా గుర్తించకపోయినా మనం అందులో భాగమై ఉన్నాము. కాబట్టి పోరాడటానికి దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచం మనం వేసుకోవాలి. ఈ పోరాటం కోసం చాలా నియమాలు ఉన్నాయి. అది తెలియాలంటే వచ్చే పాఠంలో కలుసుకుందాం. ఈలోగా ఈ పాఠాలు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సువార్త ప్రచారంలో భాగస్థులు అయ్యి క్రీస్తు అనుగ్రహించి మేలులు పొందండి.